అండి అందరికీ. నేను మీకు ఈరోజు సొరకాయ క్యారెట్తో గారెలు ఎలా చేయాలో ట్రై చేయాలో చూపిస్తాను చూడండి. ఒక కప్పు వరకు నేను సొరకాయ తురుముకున్నాను. అలానే ఒక క్యారెట్ని తురుముకున్నాను. ఒక కప్పు వరకు బియ్యం పిండి తీసుకున్నాను. ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఇలా చేసి పెట్టుకున్నాను చూడండి. 2 రెమ్మల వరకు కరివేపాకు, టేస్ట్ తగినంత సాల్ట్. నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను చూడండి. ముందుగా బియ్యం పిండిని వేసుకుంటున్నాను. బియ్యం పిండి ఎంతైతే తీసుకున్నానో సొరకాయ తురుమును కూడా అంతే తీసుకోవాలి ఫ్రెండ్స్, అప్పుడే చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి సొరకాయ తురుము వేసుకుంటున్నాను ఒక కప్పు వరకు. ఇప్పుడు క్యారెట్ తురుము, నెక్స్ట్ క్యారెట్ తురుము వేసుకుంటున్నాను చూడండి. ఇది యాడ్ చేసుకోవాలి ఒక్కొక్కటిగా. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, అలానే అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అనమాట. కొద్దిగా వేసుకోండి ఫ్రెండ్స్, ఎక్కువ వేసుకుంటే స్పైసీ అయిపోతుంది. మీ టేస్ట్కి తగినంతగా వేసుకోండి. నెక్స్ట్ కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు వేస్తున్నాను చూడండి. ఇప్పుడు మీ టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే దీంట్లో వాటర్ యాడ్ చేయకండి, సొరకాయ తురుములోనే వాటర్ ఉంటుంది కాబట్టి అదే మిక్స్ సరిపోతుంది. బాగా కలుపుకోండి. అప్పుడు ఎక్కువ అనిపిస్తేనే, గట్టిగా అనిపిస్తేనే వాటర్ యాడ్ చేసుకోండి, లేకపోతే చేయకండి. చూసారు కదా, ఇట్లా ఒక్కొక్కటిగా వేసుకోండి ఫ్రెండ్స్. గారెలాగా వేసుకోండి. అటు ఇటు 2 వైపులా కాల్చుకోండి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. చాలా బాగుంటాయి. ఇవి వేసిన తర్వాత ఎలా ఉన్నాయో కూడా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పిల్లలు కూడా వీటిని బాగా ఇష్టపడతారు. మీకు కూడా చాలా నచ్చుతాయి, ఖచ్చితంగా నచ్చుతాయి. నాకు తప్పకుండా నాకు కామెంట్ చేయండి. ఇలా వేసుకోండి. చూసారు కదా ఎంత బాగున్నాయో, ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. నాకైతే చాలా నచ్చినాయి ఫ్రెండ్స్. మీకు కూడా నచ్చుతాయి అని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ.